ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. తమిళనాడు రాజకీయాలు రసవత్తంగా మారాయి. సినీ రంగం నుంచి రాజకీయ రంగం ప్రవేశిస్తున్న విజయ్ ఇప్పుడు పోటకో ట్విస్టుతో అసలైన రాజకీయం ఫేస్ చేస్తున్నారు. అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజార్టీ చూపించుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేకపోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించానని నిన్న గవర్నర్ వద్దకు వెళ్ళిన చివరి నిమిషంలో జరిగిన హైడ్రామాతో ప్రమాణ స్వీకారానికి లోక్ భవన్ అంగీకరించలేదు. దీంతో మరోసారి మెజారిటీ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టిన విజయ్ ఇవాళ వీసీకే పార్టీ అధినేత తోల్ తిరుమణాలతోనూ కలవనున్నట్లుగా తెలుస్తుంది. తమ టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని వీసీకేను విజయ్ కోరనున్నారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటు విషయంలో పళనిస్వామి సైతం పావులు కదుపుతున్న నేపథ్యంలో తమిళనాడు రాజకీయం ఏ మెలుపు తిరగబోతుందనేది అందరిలోనూ ఉత్కంఠగా మారింది. రాజకీయ అనిశ్చితి నడుమ తమిళగ వెట్రక్కజికం ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనందం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల సంఖ్యను కూడగట్టేందుకు పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తదుపరి వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో పలువురు ఏఐడీఎంకే నాయకులు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె పళనిస్వామి నివాసానికి చేరుకున్నారు. భవిష్యత్ కార్యాచరణపై వారు తమ పార్టీతో చర్చించనున్నారు. అసలు ఎందుకు ఇంత తమిళనాడులో రాజకీయ అనిశ్చితికి కారణం? మరి ప్రజలు లార్జెస్ట్ పార్టీగా అవకాశం ఇచ్చారు, కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మొత్తానికి ప్రభుత్వాన్ని ఫామ్ చేసే మ్యాజిక్ ఫిగర్ కూడా ఉండేటట్టు విజయ్కి చేస్తే ఇంత ప్రాబ్లం ఉండేది కదా. అసలు విజయ్ ఇంతవరకు ఫేస్ చేయని ప్రాబ్లం ఈ 4-5 రోజుల్లో ఫేస్ చేసి రాజకీయాలంటే ఇలా ఉంటాయా అనుకునేటట్టుగా జరుగుతున్నాయా? ఏం జరగబోతుంది రానున్న రోజుల్లో? మరి ఎన్ని గంటల్లో విజయ్ తన ప్రమాణ స్వీకారాన్ని చేయబోతున్నారు? అసలు సీఎం అయిన అవుతారా? అడ్డుపడేది ఎవరు? మరి ఇదే విషయాన్ని గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు రాజకీయ విశ్లేషకులు, న్యాయవాది బండారు రామ్మోహన్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఇక కోటిపల్లి అయ్యప్ప గారు రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా జాయిన్ అవుతారు. ముందుగా న్యాయవాది రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు నమస్తే. లక్ష్మీనాథ్ గారు ఎస్ వినబడుతుంది. రామ్మోహన్ గారు చెప్పండి, తమిళనాట ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఎలక్షన్స్ ముందు ఎవరు ఊహించలేదు. ఇప్పుడు ప్రతిరోజు కూడా ప్రతి గంట కూడా మారుతున్న పరిస్థితులు, ప్రధానంగా సిపిఐ, సిపిఎం లేదంటే టీవీసీకే అనే చిన్న పార్టీలు ఒక రకంగా విజయ్కి చుక్కలు చూపిస్తున్నాయి అనుకోవచ్చా? లక్ష్మీనాథ్ గారు మీకు అట్లాగే ఛానల్ నమస్కారం. నమస్తే అండి. ఆట ఇప్పుడే ఇంకా మొదలు కాలేదంటున్నాను. అంటే ఇంటర్వ్యూలో ఉంది వరకం చెప్పాలంటే ఇంటర్వ్యూ తర్వాత ఆట మొదలైంది. ఎందుకంటే ప్రజల తీర్పు ఆల్రెడీ వచ్చేసింది. ప్రజల తీర్పు అద్భుతమైనది. ఎందుకంటే డబ్బు పంచకుండా చాలా కూడా సరే కొన్ని ఆరోపణలు 2 చోట్ల పంచారు, కానీ మొత్తం మీద 90% డబ్బులు పంచకుండా సారా పంచకుండా ఇవ్వాలి. 2 సాంప్రదాయ పార్టీలను 2 జాతీయ పార్టీల కూటమిలో ఉన్న వీళ్ళందరినీ కూడా ఓడించి వరకు చెప్పాలంటే 108 సీట్లు గెలుచుకోవడం, అందులో 2 సార్లు గెలిచా మొత్తం 107,108 సీట్లు గెలుచుకోవడం అద్భుతం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఫ్లేవర్ ఇది. ప్రజల తీర్పు ఎంత అద్భుతంగా ఉంటుంది అన్నట్టు మంచి ఉన్నాయి. కానీ ప్రజల తీర్పు ఇచ్చారు, కానీ తాంబూలు ఇచ్చారు తనుక సావండి అన్నట్టు వీళ్ళు 3 కూటముల మధ్యన వారికి ఒక సింగిల్ పార్టీ 2 కూటముల మధ్యన ప్రజలు పోరాటం జరుగుతుంది. ఇందులో గవర్నర్లు చాలా మంది విమర్శిస్తుంది. నేనేమంటున్నానంటే 3 రోజుల ప్రభుత్వం కావాలన్నా 6 నెలల ప్రభుత్వం కావాలని ఆలోచిస్తున్నాను. ఫస్ట్ విజయ్ చెప్తారు. విజయ్కి అనుభవరాహిత్యం సలహాలు ఎవరిస్తున్నారో తెలియదు, కానీ ఆయన గల్లేరు మీద నడకగా ఉండే అన్నాడీఎంకే కూటమి అంటే ఎన్డీఏ కూటమి వైపు పోకుండా ఇటువైపు ఈ చిన్న చిత్ర పార్టీల వైపు పోవడం, అవకాశవాద పార్టీ కాంగ్రెస్ నుంచి ఇటువైపు 5 రావడం, ఇవన్నీ చూస్తే అనుభవరాహిత్యం కనపడుతున్నాం. ఎందుకంటే ప్రజలు తీర్పిచ్చింది ఏమిటి? ఇవాళ డిఎంకే వ్యతిరేకంగా ఇటు పక్కన అన్నాడీఎంకే కూటమి అంటే ఎన్డీఏ కూటమికి అట్లాగే విజయ్కి ప్రత్యేక మెజార్టీ ఇచ్చారు. ఇద్దరికి కలిపితే 160 దాకా వస్తాయి. అటువంటిప్పుడు ప్రజలు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరికి అనుకూలంగా ఉన్నారు చూడకుండా ఏదో సిద్ధాంతం అని, అదే రాజకీయ శత్రువు, ఇదే సైకాట్రిక్ శత్రువు అని చెప్పి ఈ చెత్తబిచ్చలు పడుతూ ఇట్లాంటి పరిస్థితి తానే పొడి చేస్తున్నారు. చాలా మంది గవర్నర్ విమర్శిస్తున్నారు. గవర్నర్ దగ్గర 4 ఆప్షన్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఒక రకంగా ప్రీపోల్ కూటమి లేదు కదా అక్కడ, అంటే వీళ్ళందరూ ఎవరికి వాళ్ళే ఉన్నారు కదా. ప్రీపోల్ కూటమి మెజార్టీ లేదు. తర్వాత ఏదైతే సింగిల్ మెజార్టీ పార్టీ, రెండో సింగిల్ మెజార్టీ పార్టీ సార్ బొమ్మాయి కేసులో అది ఇస్తారు. సింగిల్ మెజార్టీ పార్టీ తర్వాత పోస్ట్ పోల్ కూటమి, అంటే ఉదాహరణకి 5 వచ్చి
డిఎంకే లో ఉన్న వాళ్ళు వచ్చేది డిఎంకే కుటుంబం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చేది ఇది పోస్ట్ పోల్ కూడా అంటారు. కనుక పోస్ట్ పోల్ కూడా పూర్తి కాలే కదా. 5 వస్తే మహా అంటే 2,107 + 5 112 అయింది. కనుక చివరి ఆప్షన్ ఏంటంటే ఎవ్వరు ప్రభుత్వం ఏర్పాటు చేయని పరిస్థితి అసెంబ్లీ చుట్టూ చేతులు పంపడం. అట్లా అసెంబ్లీ ఉంటుంది, ఎమ్మెల్యేలు ఉంటారు, జీతాలు తీసుకుంటారు, సమావేశాలు ఉండవు. అది ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడుతుందో అక్కడి నుంచి సమావేశం జరుగుతుంది. ఇది 4వ ఆప్షన్. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో అయినా, అంతకుముందు సుప్రీంకోర్టు ఇచ్చిన దాంతో పాటు పూజ కమిషన్ అయినా, అట్లాగే సర్కారీ కమిషన్ అయినా కొన్ని మార్గదర్శకాలు తిరిగి ఎక్కడ రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఎట్లా ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవద్దు అనేది గవర్నర్ ఇష్టం. ఇక్కడ గవర్నర్ అక్కడ. అయితే రామ్మోహన్ గారు ఒకటి మిమ్మల్ని అడగాలి, మీరు చెప్పండి మీకున్న ఎక్స్పీరియన్స్లో అక్కడున్న పరిస్థితుల్లో విజయ్ స్టార్టింగ్లోనే తప్పటడుగు వేశారు అనుకోవచ్చు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ 5 సపోర్ట్ ఇచ్చిందో 5 పేర్లను కలుపుకుని వెళ్ళి ఆయన ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో గవర్నర్ పిలిచేంత వరకు వేచి చూస్తే బాగుండేదా? ఎవరైతే సింగిల్గా మీరు వస్తారో మీరు రండి అని గవర్నరే అవకాశం కల్పిస్తే ఇన్ని బాధలు ఉండేవి కాదేమో. ఆయన డైరెక్ట్గా వెళ్ళటం ఎలా అంటారు? తొందరపాటు. ఇప్పుడు మొత్తం 3 సార్లు వెళ్ళారు. అంటే ఎప్పుడు అత్యవసరమైన చేస్తూనే పోతున్నారు. మొట్టమొదటి తన 107 మంది సభ్యుల సంతకాలతో పోయిండు. మొట్టమొదటి అసలు ఒక రకంగా చెప్పాలంటే మొదలు తన పార్టీలో తన మన ఏమంటారు పార్లమెంట్ మీటింగ్ లో తనకు తాను ఎన్నిక వస్తుంది. తను ఎన్నుకుంది ఎవరు? తనంత తాను నేను ఒక్కడిని ఎన్నికైనా మిగతా అందరూ చెప్పినట్టు వింటామన్నట్టే కదా. అసలు అసెంబ్లీ సభ్యులు అందరూ సమావేశం పెట్టి తనను ఎన్నుకోవాలి, ఒకరు ప్రపోజ్ చేయాలి, ఒకరు బలపరచాలి, ఎన్నుకోవాలి. అది ఇక్కడ జరగలేదు, ఆ మీటింగే జరగలేదు. డైరెక్ట్ తానే పోయింది. మొట్టమొదటి తొందరపాటానికి 107 సీట్లను సమర్పించింది. తర్వాత సరిపోవు కదా, 118 కావాలి కదా అంటే 118 దాకా ఆగాలి కదా. రెండోసారి సంగ్రామాన్ని కాంగ్రెస్ పార్టీ చక్కగా మద్దతు ఆ 105 కలుపుకొని మరోసారి వెళ్ళలేదు. మూడోసారి నిన్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు చాలా ఆలోచించి చేసి ఆ 2 ఉభయ కమ్యూనిస్ట్ 4 వచ్చిన తర్వాత అప్పుడు కూడా 2 తక్కువ ఉంటాయని తెలుసు కదా. 3వ లేఖ కూడా వస్తే కనీసం లేఖలో ఏముందో కూడా చూడకుండా ఆ లేఖ చాలా అంబిగ్యూటీ ఉన్నది. ఏమున్నది? ఏ పార్టీని మీరు పిలుస్తారో, ఏ వ్యక్తిని పిలుస్తారో ఆ పార్టీకి మేము మద్దతు ఇస్తాం అంటే ఎట్లా ఉందంటే ఏదో సినిమాలో నీకు ఎంత ఉంది అంతా ఆడపిల్లలకి అంటే ఎంత ఉంది అంటే ఎంత ఉంటే అంతే అంటారు. అట్లా ఉన్నది. అట్లా ఇచ్చేసాం చూస్తుంది కదా. అందుకని ఏమంటా అంటే ఇది అంతా అపరిపక్వ రాజకీయం అంటున్నారు. ఎందుకంటే అప్రజాతంగా మెజార్టీ ఇచ్చారు, చాలా మంచిగా ఆదరించారు. ప్రజలు ఆదరణను కొంచెం తొందరపడకుండా కొంచెం లీగలెస్ పట్టుకొని తీసుకుంటే బాగుండేది. నేను చెప్తున్నాను 4 పార్టీలు, 2 జాతీయ పార్టీలు, 2 ప్రాంతీయ పార్టీలు ఇవాళ తన కురుక్షేత్రంలో పద్మవ్యూహంలో అభిమన్యుడి లాగా ఆయన మారిపోయినట్టు. అభిమన్యుడికి దొరకడం తెలుసు, అంటే ప్రజల్లో గెలవడం జరిగింది. కానీ లోపలికి పోయిన తర్వాత ఇంతమంది చుట్టుముడితే ఏమైతుందో తెలియదు అంటున్నారు. బయటకు రావడం తెలుస్తుంది. అయితే రామ్మోహన్ గారు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏదో ఒక తంటాలు పడి పార్టీ ఫామ్ చేసినప్పటికీ కూడా సుహృదమైన వాతావరణంలో మీరన్నట్టు అన్నాడీఎంకేతో వెళితే ఆయనకి లాంగ్ లైఫ్ ఉండేది 5 ఏళ్ల పాటు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఫామ్ చేసినా కూడా దినదిన గండంగా ఉండే అవకాశం ఉందంటారా? నేను 3 రోజులు చెప్తున్నాను. దినదిన 3 ఏళ్ళు తుంగితే ఊడిపోయే ముక్కు అంటున్నాడు. అంటే ఆయన పద్ధతి కలిసి లేదు. ఉదాహరణ చెప్తాను. ఈ 4 పార్టీలు ఎట్లా ప్రయోజనం చేస్తూ చెప్తాను. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పేరు చెప్తే బాగుండదు. లైవ్లే మాట్లాడుకుంటూ రామ్మోహన్ రావు గారు ఏం లేదు ఇక్కడ మేము ఆయన అన్నాడు ఏంటంటే ఎన్డీఏ కూటమి వైపు ఎన్డీఏ కూటమి పేరు కానీ బీజేపీ ఒక్కడే ఎమ్మెల్యే కదా. కనుక అటు మొగ్గకుండా చూడడానికి మేము కావాలని చికెన్ లాగా అర్థం వచ్చి కూర్చున్నాము. తలుపు కూర్చొనే కూర్చున్నాడు. ఆయన పిలవలేదు, ఎవరిని మాట్లాడలేదు. ఇష్టమైంది తనంత సింగిల్ మెజార్టీ నార్త్ ఈస్ట్ పార్టీ అని పోయి నన్ను పిలువమని సౌదనమ్మ పోయింది కదా. ఆయన ఆపడానికి కారణం చెప్తా, గవర్నర్ ఆపడానికి వేరే కారణం చెప్తాను. మొట్టమొదటి ఏంటంటే పోయే ముందే వీళ్ళందరినీ కలుపుకోలేదు ఉండే కూడా రాహుల్ గాంధీ కూడా ఎవరికి ఇచ్చేకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీకు మద్దతు ఇస్తున్నాం అన్నాడు. ఎక్కడా కూడా ఏఐసీసీ ప్రకటన చేయాలి. ఇప్పుడు చూడండి మీరు ఖర్గే గారు కదా ఏఐసీసీ ప్రెసిడెంట్, రాహుల్ గాంధీ కాదు కదా, ఆయన ప్రకటన చేయలేదు. కిందికి వస్తే ఇక్కడ కింద కూడా టీపీసీసీ వాళ్ళు ప్రకటన చేయలేదు, తమిళనాడు పిసిసి వాళ్ళు ప్రకటన చేయలేదు. 5 సంతకాలు పెట్టేసింది. 5 సంతకాలు తెలిసాయా తర్వాత సరే సంతకాలు పెట్టండి తెలిసాయి. అంటే ఏమన్నట్టు అంటే అన్నాడీఎంకే ఈ కూటమి వైపు పోకుండా నిరోధించడానికి మాత్రమే అడ్డంగా కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ నాటకమాడి మిత్ర ద్రోహం ఒకటి నెంబర్ 1. డిఎంకేతో కలిసి ఉంటే నిజంగా చెప్పాలంటే కేజ్రీవాల్ కానీ మమతా బెనర్జీ కానీ ఇప్పటిదాకా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అస్సలు వస్తలేదు. గట్టిగా మాట్లాడితే కూటమి నాయకత్వం డ్రైవర్ గాని అంటున్నారు. వాళ్ళు పరస్పరం పోటీ చేస్తున్నారు. మన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఏమన్నా అవకాశం ఉందంటారు రామ్మోహన్ గారు? లాస్ట్ మినిట్ లో ఏమన్నా విజయ్ ఏమన్నా యూటర్న్ తీసుకుని అలా కాదు యూటర్న్ ఏదైనా తీసుకుని కాంగ్రెస్ మాకు అవసరం లేదు అన్నాడీఎంకే అయితే వెళతామని నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా?
ఒక మాట నాకు 2 నిమిషాలు టైం అయింది. ఎందుకంటే ఇది ఇప్పుడు ముందు చేయాల్సిన పని కదా. ఇప్పుడు మనము పచ్చడి అయినాము, తర్వాత కూర, తర్వాత చారు, తర్వాత పెరగాలని తిన్నాడు, మొదటి పెరగాలని తిన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి మరి? పైనుంచి ఇంకో రకంగా పెట్టాలి కదా. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే ఒక 2 నిమిషాలు టైం అయింది, నేను చెప్తాను, సిరిసిలో చెప్తాను, తర్వాత మిత్రులందరూ మాట్లాడతాను. నేనేమంటున్నానంటే మొదటి కాంగ్రెస్ పార్టీ ద్రోహి ఈయన. రెండో ఒక ద్రోహి ఎవరంటే డిఎంకే అంటున్నాను. డిఎంకే ఎందుకు అంటున్నానంటే డిఎంకే స్మైల్ విలన్ అంటున్నాడు. మనకు చాలా హుందా కనపడుతున్నాడు. ఓడిపోయిన నియోజకవర్గానికి పోయి పర్యటించి వచ్చాడు స్టాలిన్. స్టాలిన్ 2 మాటలు అన్నారు, కీలకంగా 2 మాటలు గుర్తుంచుకోవాలి లక్ష్మణ. ఒకటేమో 6 నెలలకు టైం ఇస్తాం వాళ్ళకన్నారు. అనుకుంటూ ఏమంటున్నాడు, వెంటనే పిలవండి తొందరగా పిలవండి అని గవర్నర్ విమర్శిస్తున్నాడు. అంటే పిలిస్తే ఆయన ఉద్దేశం ఏంటంటే పిలిచి 3 రోజుల్లో ప్రభుత్వం పడిపోతుంది. గతంలో అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్, అట్లాగే యడ్యూరప్ప, ఇక 100 ఉదాహరణలు చెప్తారు. ఆఖరికి మనకు 13వ నెలలో వాజ్పేయి గారి ప్రభుత్వం పడిపోయింది కదా. బల నిరూపణ ఎట్లా కాదు, నా చేతిలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సిపిఐ సిపిఎం అట్లాగే 4 ఉన్నారు, ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ బయటకు పోయింది కనుక నా చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి ఏమంటున్నాడు, 6 నెలలు టైం ఇస్తాను. 6 నెలలు టైం ఎట్లా అన్నట్టు? ఒకటేమో తొందరగా పిలువమని అంటున్నాడు. 3 రోజులు ప్రభుత్వం ఏర్పాటు ఇప్పుడే ఇంత గందరగోళం జరుగుతుంది కదా. అప్పుడు ఇంకా గందరగోళం కదా. ముఖ్యమంత్రి భవన స్వీకారం చేస్తాడు. ఆయన సొంత భార్యనే విడాకులు ఇవ్వడానికి 250 కోట్ల రూపాయలు అడిగిందాను. డబ్బు ఉన్నది, అందరూ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒక మాట దీంతో పూర్తి మిగతా అంతా కంప్లీట్ ఇవ్వాలి. తర్వాత ఏమంటున్నా అంటే ఇది ఒకటి స్టాలిన్ ఏంటంటే తన అనుమతితోనే వాళ్ళు పోతున్నారు. సిపిఐ సిపిఎం కూడా ఎవరిని అడిగింది అంటున్నారు, కానీ వాళ్ళు కూడా ఏమన్నారు, మేము సంప్రదించి మా మిత్రపక్షంగానే ఉన్నారు. అంటే కాంగ్రెస్ మిత్రద్రోహం చేసింది, వీళ్ళు మిత్రపక్షంగా ఉన్నారు. ఆ తర్వాత మిగతా ఈ 4 వచ్చారు, మిగతా 4 ఆయన చేతిలో ఉన్నారు. అంటే దారాలు ఆయన చేతిలో ఉంచుకుంటారు. అంటే ఒకవేళ ప్రమాణ స్వీకారం తొందరపడి చేయిస్తేనేమో పడకూడదా, లేదు 6 నెలల తర్వాత మళ్ళీ వచ్చిన పెట్టవచ్చు కదా, అప్పుడు ఆ చేతిలో ఉంటాయి అంటున్నారు. అందుకని దానిని జాగ్రత్తగా అడుగులేస్తూ ప్రజల ఆగ్రహాన్ని ఇప్పక్క వాళ్ళించుకో ప్రయత్నం చేస్తారు. ప్రజల ఆగ్రహం ఎట్లుంది, అన్నా డిఎంకే కలిస్తే రేపు పొద్దున ప్రజలు వీధిలోకి వస్తారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు జరిగిన అన్యాయం చాలాంటి వాళ్ళ యువకుల్ని మొత్తం రోజు వచ్చారు. ఆ పార్టీతో సంబంధం లేదు, ఎందుకంటే నేను వీటిలో ఉండేవాడిని. అటువంటి అందరం వచ్చినాం. ఇప్పుడు కూడా ప్రజలు తిరగబడతారనే దానికి ఇటువంటి నాటకం ఇంకోటి రాస్తున్నారు. ఇటు బీజేపీలు ఏంటంటే ఎట్లా చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం, ఇవాళ కాకుండా రేపు మాదికే వస్తాడని వాళ్ళు అనుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే బీజేపీ కనుక కాషాయీకరణలో భాగంగా 22 రాష్ట్రాలు నాకున్నాయి, ఇంకా 23వ రాష్ట్రం కూడా తమిళనాడు కూడా కాషాయానికి చూద్దాం కాకపోతే రేపని బీజేపీ చూస్తున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేని తీసే ప్రయత్నం చేసిందని వాళ్ళు కూడా గట్టిగా, అంటే ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యేలను వాళ్ళు కాపాడుకుంటున్నారు దక్షిణాంగాలు. ఈ సిరిసిల్ల ఈ చౌరస్తాలో, ఈ రాజకీయ చౌరస్తాలో నిలబడ్డాడు. ఆయన మొట్టమొదటి తప్పు చేసిందేమో మొదలు పోవడం, రెండవదేమో సగం మంది పోవడం, మూడవదేమో ఇంకా తక్కువనే పోవడం. ఇప్పుడు బిగిస్తున్నది ఒక్కరికొక్కరు డిమాండ్ చేసుకుంటూ రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈయన జనజనగంగా నూరెళ్ళాల్సి అవుతుంది. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే అందుకని ఆ గవర్నర్ గారు స్పష్టంగా చెప్తున్నారు, కనీసం మెజార్టీ నిరూపించుకునే అవకాశం త్వరలో చేయి, కానీ సంతకాలను తీసుకురాంటున్నారు కదా, ఆ సపోర్ట్ అవసరం ఉంది. సంతకాలు తీసుకొని వస్తే కనీసం దానికి కట్టుబడనే ఈయన ప్రభుత్వాన్ని మొదటిసారిని గెలిపిస్తారంటున్నారు. ఒక 6 నెలలు తప్పనిసరి ముఖ్యమంత్రి ఉంటాడు కదా. కానీ ఆయన ముందు సవాళ్లు తర్వాత మాట్లాడతాను, సవాళ్లు ఉన్నాయి. అట్లాగే ఆయన ప్రభుత్వం నిలబడాలంటే ఒకటే ఒక మార్గం, నిజాయితీగా అవినీతి రహిత పాలన కనుక తాను అందిస్తే 6 నెలల తర్వాత ఆ ప్రభుత్వాన్ని తీసేస్తే ప్రజల ఆగ్రహం వస్తుంది. తప్పనిసరి మళ్ళీ అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఎన్టీ రామారావు గారు 2వసారి ఎన్నికలు పోయినట్టు 85 ఎన్నికలు పోయినట్టు అది జరుగుతున్నాను. ఈ ఒక ఓపిక బట్టి అనుభవంతో కొన్ని సలహాలు తీసుకుంటే ఇదే ముందు అవకాశం ఉంది. రాత్రి సస్పెన్స్ చూస్తే, తమిళ సస్పెన్స్ చూస్తే, సినిమా థ్రిల్లర్ ను తలపించి అనుభవ రాహిత్యంతోనే ఈ పని చేస్తున్నాడు. ఇప్పటికీ ఆయన సలహా ఏంటంటే అన్నాడీఎంకే కూటమితో కలిస్తే వీళ్ళు ఒక 47 మంది, అంటే కూటమి అంతా కలిసి ఇంకెక్కువ మంది ఉన్నారు, 47 మంది వీళ్ళు ఒక 107 మంది కలిస్తే బ్రహ్మాండమైన 160 మెజార్టీతో 5 ఏళ్ళు పరిపాలిస్తాడు. అప్పుడు మోడీతో మంచి సంబంధాలు ఉంటాయి. నేను వాళ్ళ పక్షులతో సంబంధం లేదు నాకు, కానీ ఏమంటున్నానంటే ఒక ప్రభుత్వ సుస్థిరమైన ప్రభుత్వం అయిపోతే ప్రజల వ్యతిరేకత చూపించి వీళ్ళకి మద్దతు ఇచ్చారు అన్నాడీఎంకే వీళ్ళకి. కానీ కనుక ప్రజల వ్యతిరేకంగా ఉన్న దాన్ని ఓట్లు ఏవైతున్నాయో ఈ 2 కుటుంబాలకు పడ్డాయి, విజయ్కి అన్నాడీఎంకే. కనుక వీళ్ళని కలుపుకోవడం బెస్ట్. ఆ 8 మంది నమ్మక ద్రోహం చేస్తారంటున్నాను. మీ అభిప్రాయం అర్థమైంది. మనం ఒకసారి వైసీపీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు నమస్తే అండి. రమేష్ గారు, నా వాయిస్ వినబడుతుందా? మ్యూట్లో ఉన్నట్టు చూడు మీ వాయిస్. లక్ష్మీనాథ్ గారు, ఎస్ ఏంటి రమేష్ గారు,
విజయ్ యొక్క అప్రతిహాస విజయంలో మీ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉంది. ఒకే ఒక్కసారి బొమ్మ పట్టుకుంటేనే మరి ఇంత రేంజ్లో గెలిచారు, సింగిల్గా వెళ్ళారని, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆ మాత్రం చేయలేకపోయారని వైసీపీ నేతలు మాట్లాడడాన్ని ఏ రకంగా చూడాలి? సార్, ఇప్పుడు ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ పార్టీలో ఉన్న పెద్ద నాయకుల్లో కానీ ఎవరు కూడా విజయ్ గారి యొక్క గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి మూలంగానే సాధ్యమైందని చెప్పి మాట్లాడిన దాఖలాలు ఎక్కడా లేవు. కానీ ఏంటంటే సోషల్ మీడియాలో మాకున్న సోషల్ మీడియా మెయిన్ పార్టీ హ్యాండ్లర్స్ లో కూడా ఎక్కడా రాలేదు. కానీ మా సోషల్ మీడియా కొంతమంది ఉత్సాహంగా విజయ్ అభిమానులు కానీ వాళ్ళు కానీ అటు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు విజయ్ గారి అభిమానులు ఎవరైతే ఒకే వ్యక్తిగా ఉంటారో వాళ్ళు విజయ్ గారి గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పట్టుకోవడం కారణంగా జరిగిందని చెప్పి ఉత్సాహంగా పోస్టులు పెట్టారు. దాన్ని పట్టుకుని ఈ రోజున మేమేదో జగన్మోహన్ రెడ్డి గారి కారణంగానే విజయ్ గారి గెలుపు సాధ్యమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది అన్నట్లుగా వీళ్ళు చిత్రీకరిస్తున్నారు. కొన్ని ఏరియాల్లో కేకులు కూడా కట్ చేసి విజయ్ గారి బొమ్మ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పక్క పక్కన పెట్టి అభిమానులు చూసారా? విజయ్ చూశాను చాలా చోట్ల జగన్ గారి ఫోటోతోటి విజయ్ గారి ఫోటోతోటి ఫ్లెక్సీలు కట్టిన చాలా చోట్ల కూడా ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా విజయ్ గారి సినిమాలు రిలీజ్ అవ్వడం జరిగింది. గతం నుంచి ఆయన యాక్టర్ గా ఇక్కడ ఆయన అభిమానులు కూడా ఉన్నారు కాబట్టి ఎవరైతే జగన్ గారి అభిమానులు విజయ్ గారి అభిమానులు ఒకళ్ళుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా విజయ్ గారి గెలుపును సంబరాలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతోటి విజయ్ గారి ఫోటోతోటి ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. అక్కడెక్కడో దాకా ఎందుకు సార్, గతంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్న వాళ్ళు పవన్ అన్నను అభిమానిస్తాం, జగన్ అన్నకు ఓటేస్తాం అని చెప్పి గతంలో ఫ్లెక్సీలు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఆ రోజున ఇటువంటి చర్చ ఎక్కడా చెప్పలా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ విషయంలో ఎన్నోసార్లు మాట్లాడారు. నా అభిమానులుగా ఉంటున్నారు, పక్క పార్టీలకు ఓటేస్తున్నారు, అలా కాదు నా అభిమానులుగా ఉన్న వాళ్ళందరూ నాకు ఓటు వేస్తే నేను గెలిచేవాడిని అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ రకంగా విజయ్ గారు ఇక్కడ సినీ నటుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన సినీ నటుడిగా అభిమానులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కూడా ఉన్నారు కాబట్టి ఆ అభిమానులు ఒకళ్ళే కాబట్టి వీళ్ళు ఫ్లెక్సీలు కట్టడం జరిగింది. ఆ ఉత్సాహంలో సోషల్ మీడియాలో కూడా పోస్టులు చేయడం జరిగింది. అయితే రమేష్ గారు, ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు విజయ్ పరిస్థితి ఏంటంటారు తమిళనాడులో? మీరు రానున్న రోజుల్లో బీఆర్ఎస్తో మీ పాత ఫ్రెండ్ బీఆర్ఎస్ కావచ్చు, టీవీకేతో కావచ్చు పొత్తులు పెట్టుకుని కేంద్రంగా ఏమైనా చక్రం తిప్పబోతున్నారా? ఎన్డీఏకి ఏమైనా వ్యతిరేకంగా వెళ్ళబోతున్నారా మోడీ గారికి వ్యతిరేకంగా? రాష్ట్రానికి కాదు సార్, రాష్ట్రానికి గతంలో మీరు ప్రత్యేక హోదా తెప్పిస్తామని అన్నారు కదా. ప్రత్యేక హోదా తెస్తానికి టీవీకేతో కానీ పక్కనున్న బీఆర్ఎస్తో కానీ పొత్తులో వెళ్ళి నరేంద్ర మోడీ మీద కానీ ఎన్డీఏ మీద కానీ ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందంటారా? సరే, ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, మేము కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తాం ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పడం జరిగింది. అలాగే మీరు ఇంకో మాట కూడా మాట్లాడుతున్నారు, ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన వెంటనే ఆయన క్లియర్ గా మాట్లాడటం జరిగింది. నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. కేంద్రంలో మా మద్దతుతోటి ప్రభుత్వం వస్తుంది అనుకున్నాం, అక్కడ కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మద్దతు వచ్చింది కాబట్టి మనం ఈ రోజున మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి ఆ రోజునే మొట్టమొదటి గెలిచిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత కూడా మీరు కానీ లేదా కొన్ని తెలుగుదేశం జనసేన ఇటువంటి పార్టీలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచుతా అన్నారు, ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు అని చెప్పి ఈ విధంగా మాట్లాడటం అనేది సమంజసం కాదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ యొక్క 16 మంది 2 జనసేన ఎంపీల మీద ఆధారపడి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తున్నా సరే ఈ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఎటువంటి కావలసిన పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్లు ఎత్తు కట్టవలసి ఉన్నా సరే 41.15 మీటర్లకు కుదించినా మాట్లాడనే ప్రభుత్వం టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం. సో కేంద్రంలో వీళ్ళు తలకై ఉంచుకుని అక్కడ వాళ్ళకి ఊడిగం చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా అటువంటి పరిస్థితిలో లేరు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం నాడు ఫైట్ చేశారు. వైజాగ్ మీటింగ్ లో మీరు చూడటం జరిగింది. నరేంద్ర మోడీ గారి సమక్షంలో అంత పెద్ద బహిరంగ సభలో నాకు ఈ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, మీకు నాకు ఉన్నది ఆ సంబంధం మాత్రమే, మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం కానీ పోలవరం ప్రాజెక్ట్ కోసం కానీ స్పెషల్ స్టేటస్ గురించి కూడా
ఆ మీటింగ్ లో మోడీ గారు ఎదురుకుండా డిమాండ్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి సమక్షంలో ఈ ప్రతిపాదనలన్నీ, ఈ డిమాండ్స్ అన్ని పెట్టినా సరే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మోడీ గారి కేసుల విషయం గురించి తలగా ఉంచుకున్నారో లేకపోతే లొంగిపోయారు, ఈ విధమైన మాట్లాడటం అనేది సమంజసం కాదు. నేను క్లియర్ గా చెబుతున్నది ఏంటంటే ఈ రోజున 16+2 టీడీపీ 16, జనసేన 2, ఈ 18 మంది ఎంపీలతోటే కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరమైన స్పెషల్ స్టేటస్ కానీ, లేదా పోలవరం ప్రాజెక్టు ఎత్తు పెంచడం కానీ, లేదా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కానీ, లేదా ఈ రాష్ట్రానికి కావాల్సిన అనేక రకాల నిధులు కానీ తీసుకురావడంలో ఒత్తిడి చేయవలసిన బాధ్యత తెలుగుదేశం ఒక్కటి చెప్పండి, తెలుగుదేశం వాళ్ళు మీ మీద, మీరు తెలుగుదేశం వాళ్ళ మీద కాకుండా అందరూ కలిసి, అంటే కూటమి ప్రభుత్వం ఎవరైనా అనేది అందరూ కలిసి, ఇప్పుడు తమిళనాడులో మనం కొన్ని చూస్తూ ఉంటాం, విడిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నా వాళ్ళ రాష్ట్రానికి ఏదన్నా సాధించుకునే దిశగా వాళ్ళందరూ కలిపి పోరాడుతూ ఉంటారు. అలా మీ టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా కూడా అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగే రోజులు చూస్తామంటారా? సార్ ఇప్పుడు అది పార్టీల యొక్క దృక్పథంలో మార్పులు రావాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీల్లో ఒక విధమైన విభజన వచ్చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య కానీ, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య కానీ క్లియర్ గా ఒక విభజన. ఎందుకంటే ఈ రోజున కూడా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని, కార్యకర్తలే రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వీళ్ళు వేధిస్తున్న సంగతులు అన్ని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. గతంలో మేము చేసామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇంత దారుణమైన వ్యవహారాలు అయితే 2019 నుంచి 24 మధ్య నేనైతే ఎప్పుడు చూడలేదు. కేవలం వీళ్ళు ప్రచారం చేయడం తప్ప ఈ రోజున ఎక్కడైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, లేకపోతే ఏదైనా గట్టిగా ఫ్లోలో మాట్లాడినా సరే మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఒక స్టేషన్ లో కాదు, రాష్ట్రంలో ఉన్న అనేక రకాల స్టేషన్లో ఒకే విధమైన కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి రకరకాలుగా స్టేషన్ల చుట్టూ తిప్పుతూ, రకరకాలుగా కోర్టుల చుట్టూ తిప్పుతూ రమేష్ గారు స్టేషన్ల చుట్టూ తిప్పటం, అరెస్టులు చేయడం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మాత్రమే చేస్తుందా? గతంలో మీరు కూడా చేశారా? అదే చెప్తున్నా సార్, గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి పరిస్థితులు మేము ఇంత దారుణంగా బిహేవ్ చేసిన సంఘటనలు ఎప్పుడూ లేవు. మీరు కావాలంటే రామ్మోహన్ రావు గారు విశ్లేషకులు ఉన్నారు. ఈ 23 నెలల కాలంలో సుమారు 1300 మంది సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. 1300 పోస్టుల మీద 750 మంది సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. మరి ఎంత దారుణంగా నిజంగా 2019-24 మధ్య ఇప్పుడు వాళ్ళ అధికార ప్రతినిధి ఉన్నారు, వాళ్ళ లెక్కలు చెప్పమనండి. నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వ్యక్తిగతంగా విమర్శలు చేసిన వాళ్ళను మాత్రమే నాడు అరెస్టులు చేయడం జరిగింది తప్ప ఈ రోజు రమేష్ గారు మీ అభిప్రాయం అర్థమైంది. ఒకటి చెప్పండి, మీ ఫ్రెండ్స్గా ఉన్న, అంటే డైరెక్ట్గా లేకపోయినప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్తోనూ అటు టీవీకేతోనూ పొత్తులో స్నేహపూరితంగానే వెళ్తారా? మీరు ఫ్యూచర్లో ఏమన్నా మీరు ఒకరికొకరు హెల్ప్ చేసుకునే అవకాశం ఉందా? సార్ ఇప్పుడు బీఆర్ఎస్ తో పొత్తుందని చెప్పి మేము ఎప్పుడూ చెప్పలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యడానికి అక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి 2 రాష్ట్ర ప్రభుత్వాలు సహృద్భావంతో ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆ రోజున అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధాన ప్రత్యర్థి. కాంగ్రెస్ ప్రభుత్వంతో, కాంగ్రెస్ పార్టీతో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే పరిస్థితులు లేవు కాబట్టి. ఎందుకంటే 2011 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా ఎటువంటి తప్పులు లేకపోయినా సరే కేసులు పెట్టి తెలుగుదేశం కాంగ్రెస్ కుమ్మక్కయ్యి 16 నెలల పాటు జైల్లో పెట్టడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో మేము ఎప్పుడూ కూడా కలిసి వెళ్లే పరిస్థితులు ఉండవు. కాబట్టి బీఆర్ఎస్ తో ఆ రోజున ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారితో సుహృద్భావ వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేసుకుంటూ వెళ్లారు కాబట్టి మేము బీఆర్ఎస్ తోటి కలిసి ఉన్నామనే ప్రోపగండా నడిచింది. ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పి ఎక్కడైనా చెప్పడం జరిగిందా? ఎక్కడ చెప్పలేదు కదండి. ఆ తెలంగాణ రాజకీయాలు తెలంగాణవి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా బీజేపీ కోటేమని చెప్పలేదు, బీఆర్ఎస్ కోటేమని చెప్పలేదు రండి. ఆయన వాస్తవం, అది చెప్పలా వాస్తవం. ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా ఏ రాష్ట్ర రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ రాష్ట్రంలో మళ్ళీ మనం కూడా పోటీ చేద్దామనే వ్యవహారంలో ముందుకు వెళితే ఆ రోజున ఖచ్చితంగా కేసీఆర్ గారితో వెళ్తారు, ఈ మరో పార్టీ తోటి వెళ్తారు అనేది ఖచ్చితంగా తెలియజేస్తారు. టీవీకే ఎఫెక్ట్ రమేష్ గారు, టీవీకే ఎఫెక్ట్ మన ఏపీలో ఏమన్నా ఉండబోతుందో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో? సార్ ఇక్కడ ఏపీలో టీవీకేని పోల్చుతో ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంది. ఎలాగంటే
తమిళనాడులో విజయ్ గారు ఒక నటుడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మరో నటుడు. గతంలో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి 12 సంవత్సరాలు అయినా సరే ఈ రోజుకి కూడా తను ముఖ్యమంత్రిని అవుతాను అనే దృక్పథంలో ముందుకు వెళ్లకుండా కేవలం 15 సంవత్సరాల పాటు మా కూటమి కలిసి ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని చెప్తూ ముందుకు వెళుతున్నారు. కాబట్టి అక్కడ నటుడుగా ఉన్న విజయ్ గారు పార్టీ పెట్టిన 2 సంవత్సరాల 2 నెలల కాలంలోనే అతి పెద్ద పార్టీగా తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల్లో గెలిచి ఈ రోజు ముఖ్యమంత్రి సీటు ఏమి సుఖం సార్ రమేష్ గారు సింగిల్ గా వెళ్ళిన ఆయన అనేక చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి నానా అవస్థలు పడుతున్న ఈయన ఎప్పటికీ వరకు కంటిన్యూ చేస్తారో తెలియదు. ఒకటి కాదంటారా? ఎందుకంటే సింగిల్గా సీట్లు అయితే ఆయన ఫామ్ చేశానంటే గెలవలేదు. మీరు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని అక్కడున్న పరిస్థితులు ఉన్న విజయ్ గారిని పోల్చడం ఎంతవరకు కరెక్ట్ మీ వైసీపీ వాళ్ళు? ఒక్క నిమిషం లక్ష్మీనాథ్ గారు, అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేశారు. సుమారుగా అంటే ఆ రోజున కూడా బీఎస్పీ, సిపిఐ, సిపిఎం వాళ్ళతో కూడా కలిసి ఉన్నారు అనుకోండి. కానీ ఆ పార్టీలకు పెద్దగా మన రాష్ట్రంలో ఉన్న ఓట్ బ్యాంక్ శాతం తక్కువ కాబట్టి అయినా వాళ్ళని కలుపుకొని ముందుకు వెళ్ళి 135 సీట్లు 136 సీట్లలో ఆయన పోటీ చేయడం జరిగింది. ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయారు. ఆ 122 సీట్లలో డిపాజిట్లు కోల్పోయారు. అంటే జనసేన యొక్క ప్రాబల్యం ఈ రాష్ట్రంలో ఏంటనేది ఆ రోజునే సింగిల్ గా పోటీ చేస్తే జనసేన యొక్క ఆ రోజుకి లేకపోయి ఉండొచ్చు కదా. అదే జనసేన పోటీ చేయటం వల్లే, కలిసి పోటీ చేయడం వల్లే ఈ రోజున మీరు 11కు ఉన్నారు. అది కూడా గుర్తించాలిగా మీరు. ఇప్పుడు జనసేన కలిసి పోటీ చేయడం వల్లే 11కు ఉన్నారు అనేది ఓకే, మీరు చెబుతున్నారు కూటమిగా కట్టి పోటీ చేయడం వల్ల 11కి వెళ్ళారు అని చెప్పి. ఇక్కడ కొన్ని తప్పులు కూడా జరిగినాయి. ఏంటంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల కన్నా సంక్షేమం, ప్రజలకు మనం సంక్షేమ ఫలాలు అందిస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, ప్రజలందరూ కూడా మనతో ఉన్నారు అని చెప్పి ఆయన అనుకుని ముందుకు వెళ్ళడం విభజించు పాలించు అనే బ్రిటిష్ రూల్ ని మీరు ఏమైనా ఫాలో అవుతున్నారా సార్? విభజించు పాలించు. ఒక్క నిమిషం లక్ష్మీనాథ్ గారు చెప్పండి సార్. లక్ష్మీనాథ్ గారు ఒక్క నిమిషం చెప్పండి. ప్రజలు ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కన్నా 2 మేము ఇస్తాం. మీరు చూశారు ఆ రోజున అమ్మఒడి పథకం అనేది జగన్మోహన్ రెడ్డి గారు 13,000 ఇస్తానండి, నేను 15,000 ఇస్తాను, 2 పిల్లలకి ఇస్తాను అన్నాడు. రైతు భరోసా పథకం జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇస్తుంటే నేను 20,000 ఇస్తాను అన్నాడు. ఈ రకంగా మేము 2 ఇస్తామని చెప్పి చెప్పడంతో ప్రజలు ఆశపడి, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి ఉన్న 40% ఓటింగ్ ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న 8% ఓటింగ్ కూడా 48% అవడంతో ఈ రోజున ఈ రాష్ట్రంలో మేము ఓడిపోవడం జరిగింది. రైట్, అదే కదా అందరూ చెప్పేది అదే. కాబట్టి సింహం సింగిల్ అనే మీరు మాటికి తీసుకొస్తాం. మళ్ళీ మాట్లాడతాను సార్. ఇస్తాను సార్, మళ్ళీ ఇస్తాను. ఒక్క నిమిషం చెప్పండి. ఈ రోజుకి కూడా మేము వాళ్ళు కూటమిగానే ఉండాలి, ఆ కూటమిని ఓడించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మేము ఎప్పుడూ కూడా వాళ్ళు విడిపోవాలని కోరుకోవట్లేదు. ఖచ్చితంగా మేము సింగిల్ గానే పోటీ చేస్తాం. ఈ కూటమి మీద గెలిచి 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి మీకు తెలియజేయడం జరుగుతుంది. రైట్. మళ్ళీ మాట్లాడదాం సార్. మనతో విజయశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. ఆయనతో మాట్లాడదాం. విజయశేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. విజయశేఖర్ రెడ్డి గారు ఎస్ టీవీకే పార్టీ అధినేత విజయ్ గారు చాలా పాటలు అయితే పడుతున్నారు అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి. అక్కడున్న పరిస్థితుల మీద మీ యొక్క కమెంట్ ఏంటి? టీవీకే పార్టీ యొక్క ప్రభావం ఇక్కడ ఏపీ మీద ఉంటుంది అంటున్న వైసీపీ వాళ్ళ మాటల్లో వాస్తవం ఉందంటారా? సార్, విజయ్ గారు ఆయన ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కొన్ని కామెంట్ చేశారు. There are so many jackals and other animals in the forest, whereas the lion will be the only one who is the king of the jungle అని. అట్లాంటి కామెంట్లు చేయకుండా ఉంటే బాగుండేదేమోనని నా ఫీలింగ్. ఎందుకంటే సార్, నేను సింహాన్ని, నేను సింగల్కి వెళ్తున్నా అని తొడగొట్టి సవాల్ చేసిన విజయ్ ఈరోజు చిట్టులుగులు లాంటి పార్టీలను, ఆఖరికి పిల్లులు లాంటి పార్టీలను, చిన్న వ్యక్తులను కూడా వాళ్ళ ఆఫీసులకు పోయి మాట్లాడుకొని వాళ్ళను భంగపడుకొని వాళ్ళను పూర్తిగా ఓదార్చి వాళ్ళకి ఏం కావాలని ఇస్తామని చెప్పడము, వాళ్ళకి మినిస్టర్ పదవులు ఆఫర్ చేయడము,
ఇవన్నీ చూస్తే సార్ నిజంగా కూడా చాలా బాధ కలుగుతోంది. విజయ్ గారు ఒక పద్ధతిగా ఒక్క మాట స్టార్టింగ్ లోనే మిమ్మల్ని క్వశ్చన్ వేయట్లేదు కానీ బాధ కలుగుతుందా విజయ్ గారిని చూసి, పక్కనున్న విజయ్ గారిని చూసి మీకు ఏమైనా భయం పట్టుకుందా? సార్ ఒక సింహం లాగా వెళ్తున్న జనాల్లోకి సింగల్ గా వెళ్తారన్న వ్యక్తి ఇంకొకరిని ఏ రోజు కాదు సార్, బయట ఒక ప్రాపగండ నడుస్తుంది. పొత్తులో ఉన్న మీ పవన్ కళ్యాణ్ గారు అటు ఇటు అయితే ప్రతిపక్షంలో కూర్చోదు కానీ మద్దతుకు వెంపలాడకూడదు. ప్రతి ఆఫీసు ముందు నిలబడుకొని మాకు మీరు హెల్ప్ చేయండి, మా పార్టీకి అవకాశం ఇవ్వండి అని ఇన్నిసార్లు గవర్నమెంట్కి పోకూడదు. సింహమే సార్, సింహం ఎప్పుడు సింహం లాగానే ఉండాలి. వేరే ఏం చేద్దాం అంటారు? ప్రజలు తీర్పు అలా ఇచ్చారు కదా అక్కడ. సార్ నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం అనుకుంటున్నాను నేను. సార్ నేనేమంటున్నానంటే ఒక పక్క టీవీకే, ఇంకొక పక్క ఏఐడిఎంకే అలయన్స్, ఏఐడిఎంకేతో పాటు పిఎంకే కావచ్చు, ఏఎంఎంకే కావచ్చు, అంటే బీజేపీ, ఇంకొక పక్క డిఎంకే, దాంతో పాటు చాలా మిత్రపక్షాలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్. ఇవి ప్రీపోల్ అలయన్సెస్ అండి. మీరు ఎక్కడ కూడా ఇండివిజువల్ గా ఎవరు పోటీ చేయాల. అవును, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదంటే పిఎంకే కావచ్చు, ఎవరు ఇండివిజువల్ గా పోటీ చేయాల. అలయన్స్ పార్ట్నర్స్ వెళ్ళారు. ఎక్కడ స్పేస్ లేదు విజయ్ గారికి. ఆయన ఒక్కరే మిగిలారు ఒక పక్క, ఇంకా 2 అలయన్స్ మిగిలాయి. ఈ రోజు డిఎంకే మనం తప్పు పట్టచ్చా, లేదంటే ఏఐడిఎంకే తప్పు పట్టచ్చా? సార్ డిఎంకేతో భాగంగా కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ సిపిఐ కావచ్చు, అట్లాగే ఎస్సీకే కావచ్చు కలిపి పోటీ చేసిన తర్వాత డిఎంకేను వదిలిపెట్టి కాంగ్రెస్ కావచ్చు, ఇతర మిత్రపక్షాలు బయటికి రావడం కరెక్టేనా? అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి మీరు మద్దతు ఇచ్చి ఆ రకంగా మీరు గవర్నమెంట్ ఫామ్ చేయిస్తారా? దానికి మీరు ఇచ్చే భాష్యం ఏంటి? సెక్యులర్ గవర్నమెంట్ అంటారు. సెక్యులర్ గవర్నమెంట్ కి నాన్ సెక్యులర్ గవర్నమెంట్ కి తేడా ఉందా ఈ దేశంలో? అంటే ఇప్పుడు బీజేపీ ఉత్తరప్రదేశ్ లో సరిగా పరిపాలించట్లేదా? సెక్యులర్ గా లేదా? లేదా బీజేపీ రకరకాల గుజరాత్ లో కావచ్చు, మధ్యప్రదేశ్ లో కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు సెక్యులర్ గా లేదంటారా? అక్కడంతా మానభంగాలు, హత్యలు జరుగుతున్నాయా? లేదంటే క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు వేధిస్తున్నారా? ఎక్కడ ప్రాబ్లం ఉంది? నాకు తెలిసినంత వరకు యూపీలో, ఉత్తరప్రదేశ్ లో అద్భుతమైన పరిపాలన యోగి కొనసాగిస్తున్నారు. రకరకాల వాళ్ళ రాష్ట్రాల్లో అద్భుతమైన పరిపాలన నడుస్తుంది. కాబట్టి కదా 2వ సారి, 3వ సారి, 4వ సారి గెలుస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో సెక్యులర్ గవర్నమెంట్ అని ఎందుకు గొంతు వాచిపోయాలా? కాంగ్రెస్ మాట్లాడుతోంది, సిపిఐ సిపిఎల్ మాట్లాడుతోంది. అందుకే సో ఇప్పుడు మీరేమంటారంటే ఇందాక బండారు రామ్మోహన్ గారు చెప్పినట్లు, శేఖర్ రెడ్డి గారు, బండారు రామ్మోహన్ గారు చెప్పినట్టు విజయ్ ఒక తప్పటడుగు వేశారు. అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుని ఉంటే ఆయనకి బాగుండేది అంటారు మీరు కూడా? ఇప్పుడు అదే ఎలక్షన్ అంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత ఇంకొక మాట చెప్పారు, ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు. అదే ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో 2 మాటలు. అదే ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో విజయ్ ఇంకో మాట కూడా చెప్పారు. తామర పువ్వును ఈ రాష్ట్రంలో పుట్టనివ్వము, తామర పువ్వును ఈ రాష్ట్రంలో బతకనివ్వము అని క్లియర్ గా చెప్పారు సార్. అంటే బీజేపీని కానీ బీజేపీ మిత్రపక్షాలు కానీ మేము సార్ ఒక్కటి విజయశేఖర్ రెడ్డి గారు మీరన్న పాయింట్కి ఒక మాట ఇప్పుడు నేను అడగాల్సిందే మిమ్మల్ని. ఇప్పుడు ఏదైతే ముందు 100 మాటలు చెప్పినప్పటికీ కూడా ప్రజలు తీర్పు ఇచ్చిన తర్వాత మరి రాజ్యాంగం యొక్క విలువలను కాపాడడానికి అనుకోవాలో, లేదంటే ప్రజల యొక్క డబ్బుని విపరీతంగా ఖర్చు పెట్టకుండా ఉండడానికి అనుకోవాలో, ఏదో ఒక నిర్ణయం తీసుకుని ప్రభుత్వం అయితే ఫామ్ చేయాలి కదా. ఆ లెక్కొస్తే ఒక్క మాట, ఆ లెక్కొస్తే మీ టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా పుట్టింది. మీరు కాంగ్రెస్తో కూడా కలిపి గతంలో వర్క్ చేశారు, ఇప్పుడు తెలంగాణలో కూడా పరోక్షంగా వర్క్ చేస్తున్నారు కాదంటారా? సార్ ఇది మరి అన్యాయమైన మాట. తెలంగాణ గవర్నమెంట్ కు మాకు ఏం సంబంధం సార్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పూర్వము తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారికి అనుంగు మిత్రుడుగా, సహచరుడుగా ఆయన ఎక్కువ కాలం పనిచేశారు కాబట్టి ఆ స్నేహబంధంతో అప్పుడప్పుడు మారుతున్నారు. కానీ అదర్వైజ్ తెలుగుదేశం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడానికి మీ టీడీపీ కార్యకర్తల కృషి లేదంటారు సార్. మీ టీడీపీ కార్యకర్తల కృషి లేదా? టీడీపీ ఎందుకు పోటీ చేయలేదు తెలంగాణలో? ముఖ్యమంత్రిగా ఆయన అవ్వాలనే కదా మీరు పోటీ చేయలేదు సార్. 2018లో పోటీ చేశామా? మాకు ఎన్ని సీట్లు వచ్చాయి? ఆ రోజు ఉన్న వాళ్ళు 1-2 గెలిస్తే వాళ్ళు కూడా ఆ రోజు టీఆర్ఎస్ లో జరిపిన మాట వాస్తవం. సీట్ల కోసము, లేదంటే వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టడం కోసము, లేదంటే ఒకవేళ ఎవరైనా గెలిచినా కూడా మళ్ళా వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు. దీనికి ఇంత పెద్ద రాష్ట్రంలో సార్ ఒకటి కూడా ఆలోచించండి, మేము మొత్తం అన్ని సీట్లలో పోటీ చేస్తే రాష్ట్రం అంతా ఎంత ఖర్చు అవుతుందండి?
ఆర్థికంగా ఎంత ఇబ్బంది. ఎగ్జాక్ట్లీ అదే సార్ నేను అనేది. ఇప్పుడు విజయ్ గారు కూడా గతంలో కమలం గురించి ఏదో ఒక మాట అన్నారు. ఈ రోజున అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకుని తమిళ ప్రజల అభివృద్ధి కోసం ఆయన అన్నా డిఎంకేతో పెట్టుకుంటే తప్పేంటి? ఇప్పుడు లక్ష్మణ గారు చెప్పండి. ఏదో ఒక మాట కాదంటది, ఆయన వెరీ క్లియర్ గా చెప్పాడు, బీజేపీ నా సైద్ధాంతిక శత్రువు, నా ఏదైతే సిద్ధాంతాలు నాకున్నాయో ఆ సిద్ధాంతానికి అగైనెస్ట్ గా ఉన్న వ్యక్తి బీజేపీ పార్టీ. నాకు ప్యూర్ సైద్ధాంతిక శత్రువు వచ్చి బీజేపీ. ఏం సార్ రామ్మోహన్ రావు గారు న్యాయమేనని మాట్లాడేది? విజయశేఖర్ రెడ్డి గారు నాకు చెప్తారు నెక్స్ట్ ఆయన విజయశేఖర్ రెడ్డి గారు వచ్చి డిఎంకే ఆయన క్లియర్ గా చెప్పారు మీటింగ్ ఏదో అడుగుతున్నారు. రమేష్ గారు ఏదో అడుగుతున్నారు మిమ్మల్ని. రమేష్ గారు ఏదో అడుగుతున్నారు చూడండి. మైనారిటీలకు, శేఖర్ రెడ్డి గారు పేద బలుగు బలహీన మిత్రులము. రమేష్ గారు ఏదో అడుగుతున్నారు. విజయశేఖర్ రెడ్డి గారు చెప్పండి. రమేష్ గారు ఏదో అడుగుతున్నారు. అన్న 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ తో కలిపి పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ విషయాన్ని నువ్వు చెప్పట్లా, అని సర్ప్రైజ్ చేసి రేవంత్ రెడ్డి గారి విషయాన్ని మాత్రమే చెప్తున్నావు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిందే తెలుగుదేశం పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టారు. ఆ పార్టీ తోటి కలిపి తెలంగాణలో పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ విషయం గురించి కూడా చెప్పు. రమేష్ గారు ఇక్కడ మీకు ఒక ప్రశ్న మీకు రావడం లేదా? రమేష్ గారు ఇస్తాను సార్. శేఖర్ రెడ్డి గారు, రమేష్ గారు మీకు ఒక ప్రశ్న రావడం లేదా? సింహం సింగ్లు అనే మీరు ఇదే తెలంగాణలో సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? అంటే ఏపీలోనేమో సింహం, ఇక్కడేమో సింహం కాదా? ఎప్పుడండి తెలంగాణలో మేము ఎప్పుడెక్కడ పొత్తు పెట్టుకోలేదే. 2014లో మీరు పోటీ చేశారు కదా కొన్ని దగ్గర తెలంగాణలో. అప్పుడు సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకున్నారు కదా సార్. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఆ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు ఏం చెప్తే అది చెయ్యాలి, అంతే తప్ప రాజశేఖర రెడ్డి గారు సొంత నిర్ణయాలు ఏమి ఉండవు. అది కాదు సార్. రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి హయాంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా పొత్తు పెట్టుకోలేదు. కావాలంటే మీరు చెక్ చేసుకోవాలి. తెలంగాణలో మీరు పోటీ చేశారా లేదా? 14లో పోటీ చేసాం, ఒంటరిగానే పోటీ చేసాం. సిపిఐ సిపిఎంతో కలిసి వెళ్ళలేదా మీరు? అక్కడ 2 ఎమ్మెల్యేలు గెలిచాం. రైట్. శేఖర్ రెడ్డి గారు చెప్పండి. సార్ ఇక్కడ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మాకు అప్పుడు ఆ రోజున్న రాజకీయ శత్రువు కావచ్చు, రాజకీయంగా మేము పోరాడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అట్లాగే సెంట్రల్లో కావాలి, ఏది ఢిల్లీ లెవెల్లో కూడా మేము కాంగ్రెస్ అగెనిస్ట్ ఉన్నాం. అందుకనే సార్ కాంగ్రెస్ అగెనిస్ట్ గానే మేము నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ కావచ్చు, రకరకాల గవర్నమెంట్స్ కావచ్చు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఫామ్ చేసాం. ఆ రోజు దేవిదర్ గారు కావచ్చు, అట్లాగే విపి సింగ్ గారు కావచ్చు, తర్వాత మన జేడిఎస్ అధినేత ఆయన కావచ్చు, రకరకాల వ్యక్తులు, అయితే గుజరాత్ గారు కావచ్చు, ఇట్లా చాలా మంది ప్రైమ్ మినిస్టర్స్ అయ్యారు. కానీ తర్వాత కాలంలో ఎప్పుడైతే బీజేపీ కొంత ఫామ్లోకి వచ్చిందో, ఎప్పుడైతే వాజ్పేయి గారి నేతృత్వంలో, వాజ్పేయి గారు ఒక స్టేట్స్మెన్, ఆయన ప్రజల పక్షపాతి, బీజేపీ ఆ రోజున్న సైద్ధాంతిక ఏదైతే వాళ్ళకు సిద్ధాంతాలు ఉన్నాయో, ఏదైతే కొంత హిందుత్వం ఉందో దానికి కొంచెం దూరంగా జరిగిన వ్యక్తి, ప్రజలకు మంచి సుపరిపాలన అందించాలనే ఒక కృతనిశ్చయం ఉన్న వ్యక్తి. ఆ రకంగా మేము ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్ కు మద్దతు ఇచ్చిన మాట వాస్తవం. ఇక్కడ సార్ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యంగానే చంద్రబాబు నాయుడు గారు 1999లో ఆ డెసిషన్ తీసుకున్నారు. వాజ్పేయి గారి నేతృత్వంలోని ఆ రోజున్న ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి మనకు కావాల్సిన ఎనలేని అవసరాలు కావచ్చు, లేదంటే మనకు కావాల్సిన పెట్టుబడులు కావచ్చు, ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చుకున్న వాస్తవం. ఆ రకంగా ఆ రోజు బీజేపీకి ఇచ్చాం. సార్ ఎప్పుడైతే 2018లో మనకి ఇస్తానన్న ఏదైతే మనకి స్పెషల్ స్టేటస్ ఉందో, మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఏదైతే చెప్పారో విభజనప్పుడు, అది ఇవ్వని కారణంగా మనకు సరిగా మనకు సహాయం జరగని కారణంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ రోజు బీజేపీని ఎదిరించిన మాట వాస్తవం. బీజేపీని ఎదిరించినప్పుడు మన రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఇంకెవరు ఉన్నారు? మిగిలిన వాళ్ళు కాంగ్రెసే. కాబట్టి కాంగ్రెస్ తో జత కట్టారు. కాంగ్రెస్ అన్నా వస్తే, కాంగ్రెస్ ఏదైతే మాటలు చెప్పిందో ఆ రోజు, అమరావతికి మద్దతు ఇస్తాం, అమరావతికి హెల్ప్ చేస్తాం, అట్లా పోలవరానికి హెల్ప్ చేస్తాం, రెండవది విభజన సంబంధంగా మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాం,
అట్లాగే ఈసారి పోనీ ఓ పని చేయండి, షర్మిల గారి నేతృత్వంలో వచ్చేసారి కాంగ్రెస్ తో డైరెక్ట్ గా పొత్తు పెట్టుకుంటారా? కాదు సార్, వచ్చేసారి షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ ఉంది కదా, ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటారా మీరు? సార్ మేము ఈ రోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అద్భుతమైన త్రయం ఈ రోజు ఏ ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతున్నాం. రైట్ సార్, ఎవరైనా అడగొచ్చు, వైసీపీ వాళ్ళు అడగొద్దు సార్, వైసీపీ వాళ్ళు అడగొద్దు. బీజేపీ ఉంది కాబట్టి సార్, బీజేపీ సెంటర్ లో ఉంది కాబట్టి రైట్ ఈ రోజు మనకు రైట్ సార్ రైట్. ఒకటి చెప్పండి, మనం రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ గారి దగ్గర శేఖర్ రెడ్డి గారు ఈ రోజు రాయల్ ఎన్ఫీల్డ్ అని ఒక అద్భుతమైన సంస్థ. మనం చిన్నప్పటి నుంచి డుగుడుగుడుగుడు బండేసుకొని తిరిగే ఒక ఎన్ఫీల్డ్ సంస్థ, ఒక స్టేటస్ సింబల్. ఎందుకు రమేష్ గారు నవ్వుతున్నారు? సెంట్రల్ లో రమేష్ గారు బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు కాదు సార్, డుగుడుగు అంటే మీకు నవ్వు వస్తుందా? డుగుడుగు అంటే ఎందుకు నవ్వు? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలే కాదు సార్, రాయల్ ఎన్ఫీల్డ్ డుగుడుగు అంటది, తప్పే ఉంది. ఆయన కరెక్ట్ గా చెప్పారు. అద్భుతమైన పాట ఉంది, డుగుడుగుడుగు బండెక్కి రావా రావా బావా పదం వాడాడు. తప్పే లేదు సార్, తప్పే లేదు. రాజశేఖర్ రెడ్డి గారు స్టేజ్ మీద ఉయ్ అనగాలేంది, మీరు డుగుడుగు అంటే తప్పేం లేదులే. కానీ ఎస్, ఒకటి చెప్పండి. ఓకే మీకు నవ్వు వచ్చింది కదా. ఇప్పుడు ఒక్కటి చెప్పండి సార్ ప్లీజ్, సమయం అయిపోయింది. ఒకటి చెప్పండి, మనం రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. ఒకటి చెప్పండి, టీవీకే విషయంలో మీరేమనుకుంటున్నారు? టీవీకే విషయంలో మీరేమనుకుంటున్నారు దీని గురించి చెప్పండి. సెంటర్ లో ఉన్నారు కాబట్టి ఈ రోజు మనకి అద్భుతంగా మనకు పెట్టుబడులు వస్తున్నాయి రాష్ట్రానికి. సార్ నిజంగా కూడా బీజేపీ మన కూటమిలో లేకపోయింటే ఇన్ని సంస్థలు ఈ రోజు వచ్చేవా? ఒకవేళ నారా లోకేష్ గారు ఎంత కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం అయితే కంపల్సరీ ఏ రాష్ట్రానికైనా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం సహాయం లేకుండా, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇన్ని కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టేవారా? ఎస్ ఓకే మన రాష్ట్రం గురించి వదిలేయండి, సైడ్ ట్రాక్ అవుతుంది. టీవీకే గురించి ఒక మాట చెప్పండి. టీవీకే ఏం చేయబోతుంది? శేఖర్ రెడ్డి గారు టీవీకే ఏం చేయబోతుంది? ఫామ్ అవుతుందా? ఫామ్ అయితే నిలబడుతుందా? 30 seconds లో చెప్తే మనం రామ్మోహన్ గారి దగ్గర గవర్నర్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి సార్. ఒకటి సింగిల్ లార్జెస్ట్ అబ్సల్యూట్ మెజారిటీ ఉన్న పార్టీని ఆహ్వానించడం అనేది ఫస్ట్ ఆప్షన్. రెండోది ప్రీపోల్ అలయన్స్, అంటే ఎలక్షన్ ముందర అలయన్స్ పెట్టుకున్న పార్టీలను వాటికి మెజారిటీని ఆహ్వానించడం. మూడోది సింగిల్ లార్జెస్ట్ పార్టీ, అది మెజారిటీ తెచ్చుకోగలదు అనుకుంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఆహ్వానించడం. లేదంటే సార్ పోస్ట్ పోల్ అలయన్స్, అలా అంటే ఎలక్షన్ తర్వాత ఎవరైనా కలిసి వచ్చి రామ్మోహన్ గారు కూడా అదే చెప్పారు. మీరేమనుకుంటున్నారు? ఫామ్ చేసి 5 సంవత్సరాలు పాలిస్తారు అనుకుంటున్నారా? అది నేను అడుగుతున్నా మిమ్మల్ని. 5 సంవత్సరాలు ఉండండి సార్. ఇక్కడ నేను అంటున్నా, మనకు 3-4 ఆప్షన్స్ ఉన్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే టీవీకే ఉందో అది కాస్త వెనక ముందు ఆడే పరిస్థితి కాబట్టి ఏమైనా పోస్ట్ పోల్ అలయన్స్ ఏమైనా వస్తుందా? డిఎంకే కలిసే అవకాశం ఉందా? ఇది కూడా జనాలు యాక్సెప్ట్ చేయలేదు సార్. ఖచ్చితంగా జరుగుతుందని అనట్లేదు సార్. ఒకవేళ జరిగితే దానికి కూడా గవర్నర్ గారికి పిలిచే అవకాశం ఉంటుంది. ఒకటైతే వాస్తవం, ఏ సైద్ధాంతిక విభేదాలతో అయితే టీవీకే పార్టీ ప్రజల్లోకి వెళ్ళిందో దానికి శత్రువు, ఆ సిద్ధాంతానికి శత్రువు అయిన పార్టీలతో ఏఐడిఎంకేతో గానీ బీజేపీతో గానీ కలిస్తే అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఒక్కటి చెప్పండి, బయట అనేక ఆరోపణలు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు టీవీకే పార్టీ లేదంటే కాంగ్రెస్ కావచ్చు, అట్లాగే వామపక్షాలు కావచ్చు, ఇట్లాంటి పార్టీలు కలుపుకొని పోవాల్సిందే గానీ వేరే పార్టీలతో కలవడానికి సిద్ధాంతాలు ఒప్పుకోవు. టీవీకే పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని స్థాపించకూడదని మీ టీడీపీ కోరుకుంటుందా? కాదు సార్, టీడీపీ అక్కడ టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించకూడదని మనసా వాచ కర్మ కోరుకుంటుందా? ఒక్కటి సార్, విజయశేఖర్ రెడ్డి గారు కొన్ని మీ టీడీపీకి అనుకూల మీడియా సంస్థలు కూడా క్వశ్చన్ మార్క్ వేయటం, అంత ఈజీ కాదంటాం, షోడా కొట్టినంత ఈజీ కాదని చెప్పి మీమ్స్ రావటం, టీవీకే పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఫామ్ చేయకూడదు అని మీ టీడీపీ పార్టీ అని కోరుకుంటుందా? ఎక్కడ కూడా సార్ టీడీపీ పార్టీకి సంబంధించి ఎక్కడ కూడా అట్లా మేము మాట్లాడాం. విజయ్ గారు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. సరే, ఆయన కొన్ని సీట్లు తప్పే వచ్చిన మీ దగ్గరికి వస్తే నేను మళ్ళీ వస్తాను. మీరు కంక్లూడ్ చేద్దరు, చెప్తాం ఇంకా మళ్ళీ వస్తాను సార్. చెప్పండి.
సార్ మీరు క్వశ్చన్ వేసినప్పుడు నాకు తగిన సమయం ఇస్తే నేను మాట్లాడను. చాలా సేపు అయింది ఇప్పుడు మీరు మాట్లాడి, మీరు దాన్ని కంక్లూడ్ చేద్దరు పైన మాట్లాడు. ఇస్తాను సార్, ఇస్తాను. సార్, ఇది మీ ఇష్టం. శేఖర్ రెడ్డి గారు చాలాసేపు అయింది, సార్, మీకు మాకు ఫ్లో పోతుందండి. ఫ్లో చెప్పండి, కంక్లూడ్ చేయండి, కంక్లూడ్ చేసేయండి. అయితే ఇటు చివరి నుంచి కంక్లూడ్ చేసుకెళ్దాం, చెప్పండి. సార్, విజయ్ గారి విజయం వల్ల 2 విషయాలు అయితే అర్థమైనాయి. సార్, ఒకటి, ప్రజల్లో అంతర్లీనంగా ఏదైతే ఒక ఫీలింగ్ ఉంటుందో, ఒక భావన ఉంటుందో, అది ఏ ఎగ్జిట్ పోల్స్ పసిగట్లేదు, ఏ సర్వే రిపోర్ట్లు పసిగట్లేదు. సార్, అసలు ఆయనకున్న ఒక పొలిటికల్ కన్సల్టింగ్ టీము ప్రశాంత్ కిషోర్ గారు ఏం చెప్పారు, 24 నుంచి 25% మాత్రమే మాకు ఓట్ షేర్ వస్తాయని చెప్పిన నేపథ్యం ఈరోజు 35% వచ్చింది విజయ్ గారికి. అంటే ప్రజల్లో గూడు కట్టుకున్న ఒక అసంతృప్తి మిగతా పార్టీల మీద ఏ రకంగా ఉందనేది అది ఓటింగ్ అప్పుడే తెలుస్తోంది. మిగతా వాళ్ళు మాట్లాడలేదు అనేది ఒకటి. రెండోది సార్, రెండో విషయం ఏంటంటే డబ్బులు పంచకపోవడం. అంటే డిఎంకే ఏఐడిఎంకే ఏ రకంగా అయితే వేలకు వేలు వెచ్చించి, అంటే ఒక ఓటు 4,000 5,000 ఇచ్చి ఓట్లు కొనాలని ట్రై చేసిందో, ఆ ఓటు కొనేదానికి ఆ సిద్ధాంతాలకు కాలం చెల్లింది. ప్రజలు కేవలం డబ్బులు తీసుకొని ఓట్ చేస్తారనే ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో ప్రజల్లో, సార్ 100 కోట్లు 200 కోట్లు పెట్టే వాళ్ళను అర్థాంతరంగా ఇంపోర్ట్ చేసుకొని పార్టీల్లో అవకాశం ఇచ్చి వారిని క్యాండిడేట్ గా వారి దగ్గర ఒక 50 కోట్లు 100 కోట్లు పెట్టి ఈజీగా గెలిచిపోతారని ఏదైతే పార్టీలు అనుకుంటున్నాయో అది అన్ని పార్టీలు చెప్తున్నా. రైట్. ఒక పార్టీ శేఖర్ రెడ్డి గారు, మీ అభిప్రాయం అర్థమైంది, ప్రజల డబ్బులు పట్టించుకోవట్లేదు, కేవలము వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ మంచి పేరు. మీ అభిప్రాయం అర్థమైంది సార్. విజయశేఖర్ రెడ్డి గారు పనికొస్తుంది. రైట్. మీ అభిప్రాయం అర్థమైంది. రామ్మోహన్ గారు మీకు 1 minute ఇస్తాను సార్. కోటిపల్లి అయ్యప్ప గారు జాయిన్ అయ్యారు. అయ్యప్ప గారు, మీరు లేట్ అయినట్టున్నారు. 30 seconds మీరు ఏం చెప్పదలుచుకున్నారు 1 minute చెప్పండి. టీవీకే పార్టీ విజయ్ సీఎం అవుతారా, ఏం చేయబోతున్నారు మీరు 1 minute కంక్లూడ్ చేయండి. అయ్యప్ప గారు. ఛానల్లో ఉన్న మా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. నమస్తే. ఇక్కడ టీవీకే పార్టీ ఖచ్చితంగా సంఖ్యాబలం ఉంది. గవర్నర్ గారు సిగ్నల్ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ 4-5 రోజుల నుంచి ఆయన ఒక సరికొత్త రాజకీయం నేర్చుకున్నారండి. ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఒక ఎత్తు, గెలిచిన తర్వాత తన ఎమ్మెల్యేలు ఎలా నిలబెట్టుకోవాలి, పార్టీలు ఈ ఎత్తులు ఎలా చేస్తున్నాయి, ప్రతి దాన్ని అబ్జర్వ్ చేసుకుని ఒక నాలెడ్జ్ పొందారండి. అలా సంఖ్యాబలం తగ్గినప్పుడు మనం ఎలా ఉండాలి, సమయాన్ని ఎలా పాటించాలి, రాజకీయ నాయకులను ఎలా బొద్దుగించాలి, ఇవన్నీ కూడా కొత్త కదండి. ఇవి ఎన్నో నేర్చుకున్నాడు ఆయన. ఇప్పుడు ఒకప్పుడు గతంలో 1985-86 సమయంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేని ఒక హోటల్లో పెట్టి ఎలా మేనేజ్ చేసి మీడియా సృష్టించి ఎలా అయితే చేశారో, ఇక్కడ కూడా అలాంటి తరహా రాజకీయాలు ఉంటాయని చాలా మంది ఊహించారు. చాలా మంది లగ్జరీ హోటల్ తీసుకెళ్లిపోవడం, కొంతమంది టీవీకి ఎమ్మెల్యేలని లేకపోతే కొంత మొత్తం మీద అమౌంట్ ఇస్తానని చెప్పడం, చాలా ఆశలు పెట్టినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వకుండా తిరిగి మళ్ళీ ఎలక్షన్ తీసుకొచ్చే విధంగా చేద్దామని చూసినప్పటికీ కూడా టీవీకే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ విజయ్ గారిని నమ్మి వాళ్ళంతా సంయమనం పాటించి ఏం జరుగుతుందని చెప్పి అతను వెంట నిలవటం అనేది చాలా గొప్ప విషయంగా మనం పేర్కొనవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా టీవీకే పార్టీ అనేది అధికారం చేపడుతుంది. ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. మరొక వైపు మరి ప్రతి 6 నెలలకు ఒకసారి అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సంఖ్యాబలం ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి లేదు కాబట్టి, పక్క పార్టీల మీద ఆధారపడి ఉన్నది కాబట్టి, ఆల్రెడీ ఇందులో కూడా సామాజిక మాధ్యమాల్లో ఒక పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉంది. రజనీకాంత్ గారిని లైమ్ లైట్ లోకి తీసుకొస్తున్నారు. డిఎంకే పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రకటిస్తున్నారు. వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతని, ఈ విధంగా ప్రజా వ్యతిరేకతని తిప్పుకొట్టేటువంటి ఉద్దేశంలో ఉన్నారని కొంత వార్తలు వచ్చినప్పటికీ కూడా అవేమి కూడా పూర్తి స్థాయిలో ఊహాగానాలు మాత్రమే కానీ వార్తలు కాదు అని చెప్పి తెలిసింది 2 రోజుల నుంచి. ఏదేమైనప్పటికీ కూడా టీవీ పార్టీ ఖచ్చితంగా అవసరమైతే 108 స్థానాల్లో కూడా వాళ్ళు గెలిచినటువంటి 108 స్థానాల్లో కూడా రాజీనామా చేసి తిరిగి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల ద్వారా మళ్ళీ పోటీ చేస్తాము, ఈసారి సంఖ్యాబలం అది జరిగితే పోల్ మేనేజ్మెంట్ లో ఎప్పుడో డక్కే ముక్కలు తిన్న పార్టీలు మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశం లేదంటారా? విజయ్కి తగ్గే అవకాశం లేదంటారా? అదే జరిగితే ఇది ఇంకోటి కూడా జరగవచ్చు కదండి. అన్నా డిఎంకే పార్టీలు కూడా విజయ్ గారిని నమ్మి అంత సంఖ్యాబలం వచ్చింది కాబట్టి వాళ్ళు నమ్మి
ఆయనతో పాటు రాజీనామా చేసి ఆయన వెనకాల నడిచేటువంటి అవకాశం కూడా ఉంది కదా. Yes, ఉంది, ఈ ఉండొచ్చు. ఎమ్మెల్యేలు కూడా కొంతమంది రాజీనామా చేయొచ్చు కదా. రైట్ రైట్, మీ అభిప్రాయం అర్థమైంది అయ్యప్ప గారు. ఎస్ సార్, రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి సార్. 108 స్థానాల్లో రాజీనామా చేస్తే ఎలక్షన్ వస్తుందా? 234 స్థానాల్లో ఎలక్షన్ వస్తుందా? సరే Yes, ఇస్తా. కృష్ణ గారు దాదాపు 30 టైం మనకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వెళ్ళి అది పక్కన వెళ్తే ఒక మాట చెప్తాను. అంటే ప్రజాక్షేత్రంలో గెలిచారు విజయ్, మనకు రాజకీయ పద్ధతులు ఇబ్బంది ఎదుర్కొన్నారు. దీన్ని బయటపడాలంటే ఒక మార్గం. ఒకటేమో చిన్న చిన్న పార్టీ పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశంగానే ఉంటుంది. ఆయనకు ఇప్పుడే చూస్తున్నారు, చుక్కలు చూపిస్తున్నారు ఆయనకి. కనుక ఆయన రాజకీయాలు నేర్చుకుంటారు. ఇంతకుముందు కోర్టు అయ్యప్ప గారు నేర్చుకుంటారు అన్నట్టు రాజకీయాలు నేర్చుకుంటున్నారు. ఇంతకుముందు నేర్చుకోవాల్సిన అవసరం ఉండదంటున్నారు. ప్రతిరోజు జగన్ ఆయనకు ఒకటి పరిష్కారం. సైద్ధాంతికంగా అంటే బీజేపీ ఒక్క సీట్లు పట్టుకొని సైద్ధాంతికంగా ఇది నేను పోనని మొండికేస్తున్నాడే, నేను ఆయనను ఒక కమిట్మెంట్ కు అభినందిస్తున్నాను. కానీ రాజకీయం సంబంధించి కాదు, రాజకీయంగా తప్పడు చేస్తున్నాను. అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు నేను నమ్ముతుంటారో వీళ్ళు ఖచ్చితంగా 2వ వర్షాలు మోసం చెప్తారు. అది కూడా వీళ్ళకి ఇదే అన్నాడీఎంకే కావాల్సింది అదే, టీఎంకే కావాల్సింది అదే. ఇదే విఫలమయ్యాడు, విఫలమవుతాడా? ఒకటి ఇప్పుడే వెంటనే చెప్తే ఇప్పుడే విఫలమవుతాడు. సమస్యలు మిగతా అందరిలో ఆయన చెప్తే యడ్యూరప్ప, అట్లాగే మన పవారు, అజిత్ పవారు, లేకుంటే దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే అవుతాడు. అట్లా కాకపోతే 3 కాకుండా కొంచెం గవర్నర్ గారు చెప్పినట్టు ఇది ఆ 2 సీట్ల మధ్య కూడా చెప్పుకుంటే ఒక 6 నెలల పాటు. అందుకనే స్టాలిన్ అదే అన్నాడు, ఇంకో 6 నెలలు మేము చూస్తా ఉంది. 6 నెలల తర్వాత మళ్ళీ తీసుకపోతుంది. అప్పుడైనా సరే ఈ సాంప్రదాయ పార్టీతో అంటే ఈ రణీతి జనకన్నా కలవాల్సిందే. కానీ డిఎంకే కలిస్తే ఖచ్చితంగా బదనామవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసిన వాళ్ళు కదా, వాళ్ళందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసినా గెలిచిన వాళ్ళు కదా. కనుక అన్నాడీఎంకే వైపు కలుపుకుంటే బాగుండేది. ఇప్పుడు కాంగ్రెస్ కానీ సిపిఎం కానీ అవతల కూడా ఓడిపోయిన కుటుంబంలో ఉన్నారు. అంటే ప్రజల ఓట్లు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి. వ్యతిరేకంగా ఉన్న వాటిలో ఓట్లు కలుపుకొని ప్రభుత్వం నిలబడితే నిలబడదు. ప్రభుత్వం వ్యతిరేకంగా ఓట్లు ఏమిటున్నాయో వీళ్ళతో నిలబడితే బాగుండేది. ఆ మాత్రం కొంచెం కమిట్మెంట్ కొంత ఎదురుబాటు తీసుకుంటే కలకాలం 5 సంవత్సరాలు ప్రభుత్వం నిలబడతాయి. అనుభవజ్ఞులు కూడా వస్తారు. అన్నాడీలో చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నారు. వాళ్ళ పశ్చిమవర్గంలో ఇప్పుడు వీటంతా కొత్త వాళ్ళే కనుక కొంత కలగాలి, కొత్త పాత కలయికగా ఉంటుంటే ఇదే తప్పుడడికి వేసింది అనుకుంటున్నాను. ఇప్పటికైతే మరొకసారి అనుభవంతో తత్వం పోతే పడుతుంది ఏం జరుగుతుంది. రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది. రమేష్ గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు తమిళనాడులో 59 ఏళ్ల ద్రావిడ పార్టీల చరిత్రకు చరమగీతం పాడి ఈ రోజున విజయ్ గారు 120 సీట్లు తెచ్చుకోవడం జరిగింది. సరే, ఇక ఆయన ఎలక్షన్ ముందు చెప్పినట్లుగా ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పి ఒంటరిగా పోటీ చేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆ రాష్ట్రంలో ముందుకు రావడం జరిగింది. కానీ ఆ తర్వాత జరిగిన ఇన్సిడెంట్స్ లో కాంగ్రెస్ వైపు వెళ్ళారు, వెళ్లకుండా ఉండడం బాగుండదు అని చెప్పి రామ్మోహన్ రావు గారు చెప్తున్నారు. కానీ ఆయన మొట్టమొదటి నుంచి కూడా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన సంగతి కూడా మా అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా ఏఐడిఎంకే వైపు ఆయన రాలేదు. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు లేకపోతే ఆ డిఎంకే పార్టీ మద్దతు తీసుకోగలరు తప్ప ఏఐడిఎంకే మద్దతు కానీ బీజేపీ మద్దతు కానీ తీసుకోలేరు అనేది సుస్పష్టం. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా అయినా సరే ఖచ్చితంగా మద్దతు సంపాదించి విజయ్ ముఖ్యమంత్రి అవడం అనేది సత్యం. కానీ నాడు నిలబడుతుంది అనే దాన్ని అందరం కూడా వేచి చూడవలసింది. రైట్ రమేష్ గారితో విషయమిస్తుంటే ఇప్పుడు మనకు డిఎంకేకి వ్యతిరేకంగా ఓట్లు వేశారు కదా, వీళ్ళందరూ డిఎంకే అన్నాడీఎంకే ఒక మాట బీజేపీ అన్నాడు కదా, అన్నాడీఎంకే ఒక మాట అండి ఆయన. కనుక డిఎంకే స్టాలిన్ అంకులు అన్నాడు కదా, ఇప్పుడు వాళ్ళని కలుపుకుంటే ప్రజలు ఏమనుకుంటారు, ఎవరిని దించుదాం అనుకున్నాం వాళ్ళని వ్యతిరేకించుకున్నాం అని ఇదే వ్యతిరేకంగా ప్రజలు. అందుకని డిఎంకే కలవడం అసాధ్యం అంటున్నారు. కలిస్తే కూడా ఆయన బదనం అవుతాడు. ఏమన్నా కలిస్తే ఒకటే ఎమ్మెల్యే ఉన్నాడు కనుక బీజేపీకి పక్కన పెట్టి అన్నాడీఎంకే కలుపుకుంటే అయిపోతుంది. లేకపోతే ఖచ్చితంగా విజయ పార్టీలో చీలిక వస్తుంది. విజయ పార్టీకి 80 మంది బయటకు పోతారు. అన్నాడీఎంకే ప్రభుత్వం రాకపోతే అన్నాడు. కానీ రైట్ మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ శేఖర్ రెడ్డి గారు ఏమైనా చెప్తారా చివరికి? సార్ నేను ఒకటే చెప్తున్నా, విజయ్ గారు ఒక పద్ధతిగా నిజాయితీగా ప్రజలే పోయారు సార్. ఒకవేళ గవర్నమెంట్ ఫార్మేషన్ కు పరిస్థితి అనుకూలంగా లేకపోతే ప్రతిపక్షంలో కూర్చోవడం బెటరు సార్. ఒకవేళ పోస్ట్పోల్ అలయన్స్ లో ఏఐడిఎంకే డిఎంకే లాంటి పార్టీలు మద్దతు ఇచ్చి ఎవరైనా ముఖ్యమంత్రి అయినా 6 నెలలు సంవత్సరాలు ఎక్కువ ఉండలేరు. ఎందుకంటే ఆ 2 పార్టీల మధ్య చాలా దారుణమైన వ్యత్యాసం ఉంది. లేదు, ఒకవేళ ఎవరు ముందుకు రాని పక్షంలో కొన్ని రోజులు అసెంబ్లీని సస్పెండ్ అనిమేషన్ పెడతారు. ఒక 6 నెలలు సంవత్సరం పెట్టి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తారు. ఎలక్షన్కి వెళ్ళినప్పుడు
ఈసారి విజయ్ గారికి ఇంకాస్త ధైర్యంగా ఇంకాస్త నిజాయితీగా ఇదిగో నేను ఏ మాట మీద అయితే ఎలక్షన్ ఇందాక అయ్యప్ప గారు కూడా అదే ఏ చెప్పారు. మాట అయితే మీకు ఇచ్చానో ఆ సైద్ధాంతికమైన ఒక బలమైన దీంట్లోనే నేను ఉన్నాను, నిజాయితీగా ఉన్నాను. ఇక్కడ ఆశ పదవుల కోసం అధికారం కోసం గట్టి ఖర్చలే నేను అట్టాడి కలవను. కాబట్టి నా మీరు గట్టిగా మద్దతు ఇవ్వండి, ఈసారి మెజారిటీ ఇవ్వండి, అద్భుతమైన పరిపాలన అందిస్తానని ఒక మెసేజ్ ఇవ్వడానికి విజయ్ గారికి ఛాన్స్ ఉంది. Right. కాబట్టి ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు సార్. సార్ అధికారమే పరమావధి కాదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి విషయం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ లో అధికారం పరమావధి కాదు. నేను ముఖ్యమంత్రి కాకపోయినా పర్లేదు, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలా, ఆంధ్ర ప్రజల మేలు జరగాలా, ఒక అద్భుతమైన విలక్షణమైన రాజకీయ ధురంధుడైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగుపడుతుంటే నేను మద్దతు ఇస్తానని ముందుకొచ్చిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారిని చూసి నేర్చుకోవాలి విజయ్ గారు. అట్లాగే ముందుకెళ్లాలా. ఇప్పుడు కాబట్టి ఇంకొకసారి అధికారం ఇస్తారు సార్ ప్రజలు. ఆయన వయసు 52, ఏం 72 కాదు. ఇంకా చాలా టైం ఉంది. ఫస్ట్ టైం 107 సీట్లు కొట్టాడు. ఇంకా ముందు ఇంకా ఎత్తులు ఎదిగే అవకాశం ఉంది సార్. ప్రజలతో నిజాయితీగా ఉండి సైద్ధాంతికంగా కరెక్ట్ గా ఉంటే ప్రజల మన్నన పొందితే ఆయన ఏ రోజుకైనా అద్భుతమైన ఓకే, విజయశేఖర్ రెడ్డి గారు మీ అభిప్రాయం అర్థమైంది. ఒకటి గుర్తుంచుకోండి, రాజశేఖర రెడ్డి గారి పరిపాలన వాయిస్ మ్యూట్ లో. ఎస్ ఎస్ తమిళనాడు కంటే కూడా అండి దానికి కారణం ఇక్కడ ఆయన ఇచ్చిన పథకాలే. తమిళనాడులో రాజకీయాలు ఎలా ఉన్నా కానండి, గెలుపు సంబరాల కంటే కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆయన బ్యానర్లు కటౌట్లు భారీ ఎత్తులో పెట్టడం నిజంగా తమిళనాడులో పోటీ కాదు, ఆంధ్రప్రదేశ్ లోనే ముఖ్యమంత్రిగా అన్నట్టుగా విజయ్ గారి యొక్క పోస్టర్లు బ్యానర్లు ఆంధ్ర రాష్ట్రం వెంబడి భారీ ఎత్తులో ఫ్లెక్సీలు కట్టడం, మా నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడని చెప్పి ఆ కొంతమంది సామాజిక వర్గాలు కుల సామాజిక వర్గాలు ఓన్ చేసుకోవడం ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంతమంది నాయకులకి మింగుడు పడలేనటువంటి విషయంగా ఉంది. ఇంకోటి ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసిన అన్ని స్థానాల్లో ఓడిపోవడం, రేపొద్దున్న భవిష్యత్తులో మళ్ళీ విజయ్ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు వెళ్ళి తమిళనాడులో ఏలు పెట్టాడు కాబట్టి విజయ్ ఇక్కడ పోటీ చేయాలని కొంతమంది బ్యానర్లు కూడా కట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయండి. నేను చూశాను, నేను బేవార్లో ఒక బ్యానర్, నిన్న కోర్టుకు వెళ్తూ ఒక బ్యానర్ చూశాను నేను. అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ లోనే భారీ ఎత్తులో బ్యానర్స్ ఉన్నాయి. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు కాబట్టి రేపొద్దున్న జగన్ గారికి మద్దతుగా విజయ్ గారు ఇక్కడ ప్రచారం చేస్తారని చెప్పి చంద్రబాబు గారి ఎక్స్పీరియన్స్ వేరు, విజయ్ గారి ఎక్స్పీరియన్స్ వేరు, అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. బ్యానర్ల దగ్గర ఆగిపోతాయి. కానీ ఎప్పటి నుంచో ఉన్నాయి ఇక్కడ టీడీపీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ కావచ్చు, వీటికే లేదంటే మళ్ళీ విజయ్ గారు మొన్న వచ్చిన బీఆర్ఎస్ ఎలా అయిందో అలాగే అవుతుంది. ఏపీలో ఏదో బ్యానర్ కట్టుంటారు, దాన్ని మనం పెద్దగా ఊహించుకుంటే ఎలా? చెప్పినట్టు విజయ్ గారు జగన్ గారు కలిసి వచ్చినా మాకేం ఇబ్బంది లేదు. రైట్ అదేం కాదులేండి, ఎన్ని జరగలే కానీ అయ్యప్ప గారు కొంచెం ఎక్కువగా విజయ్ గారు కూడా కలుపుకోండి. లేదండి, యాక్చువల్ గా జనాలు తమిళనాడు రైట్ సార్, మీ అభిప్రాయం అర్థమైంది. సమయం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాల్లో ఎక్కువ మొత్తంలో బ్యానర్లు పెట్టారు, కుల రాజకీయాలు విజయ్ గారు కూడా అంటించారు ఆంధ్రప్రదేశ్ లో. రైట్ చెప్పి నేను చెప్తున్నా. ఓకే మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలు అయ్యప్ప గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ధన్యవాదాలండి కారుమంచి రమేష్ గారు, ధన్యవాదాలండి విజయశేఖర్ రెడ్డి గారు, ధన్యవాదాలండి బండారు రామ్మోహన్ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఏమైనప్పటికీ కూడా క్షణక్షణం కూడా ఉత్కంఠగా భరితంగా సాగుతుంది మరి అక్కడున్న తమిళనాట రాజకీయ పరిస్థితులు. ఏది ఏమైనప్పటికీ కూడా విజయ్కి మరి అడుగు దూరంలో ఆగిపోయిన ముఖ్యమంత్రి పీఠం 100% అవుతుంది, వస్తుంది అని చెప్పి తమ ప్రగాఢ విశ్వాసాన్ని అందరూ చెబుతున్నప్పటికీ కూడా ఇది ఎంతకాలం ముందుకు వెళుతుందన్న దానికి మాత్రం $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అది 6 నెలల నుంచి ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని రాజకీయ ఉద్దండులు మేధావులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ అభిప్రాయాలు ఒక్కో రకంగా ఉంటాయి. ప్రజలు సింగిల్ లార్జెస్ట్గా ఆయనకి అవకాశం ఇచ్చారు కానీ మ్యాజిక్ ఫిగర్ చేరుకునేంత సంఖ్యాబలాన్ని అయితే మరి అక్కడ ఇవ్వకపోవటం అనేది విజయ్ బ్యాడ్ లెక్క చెప్పుకోవచ్చు. చూడాలి మరి సమకాలిక రాజకీయాల్లో ఒత్తిడిని ఎంతవరకు తట్టుకుని విజయ్ తన అప్రజాస విజయాన్ని ఏ విధంగా కొనసాగిస్తాడో వేచి చూద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ANN. నమస్తే.